ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మరి రోజున మనం నక్షత్రాల యొక్క విశిష్టత తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో మరి రోజున జ్యేష్ఠ నక్షత్రం వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ క్షేత్రాన్ని సందర్శించాలి, ఎటువంటి దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు బుధవారం నియమాలు పాటించడం చాలా మంచిది. అదేవిధంగా బుధుణ్ణి ఆరాధించడం, నవగ్రహాలు ఉన్న చోటకి బుధవారం వెళ్ళి అక్కడ బుధుడు ఉన్న చోట కొద్దిగా పెసలు పెట్టి ఆకుపచ్చని వస్త్రాన్ని వేసి అక్కడ పెసలు పెట్టి ఆ బుధగ్రహం చుట్టూ ఆ నవగ్రహాల చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది వీళ్ళకి బాగా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీరు ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు, ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు 21 గరికపత్రి తీసుకొచ్చి గణపతి దగ్గర పెట్టి ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించి ఆ గరికపత్రి స్వామివారికి సమర్పించి మీరు ఆ యొక్క పని మీద వెళ్ళినట్లయితే మీకు ఆ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుంది. అదేవిధంగా మీరు బుధవారం నాడు బుధగ్రహం అనుగ్రహం కోసం పెసలు దానం చేయడం, అదేవిధంగా పెసలు గోమాతకి దానాగా సమర్పించడం మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మరి ఈ రోజున ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు పెసలు గోమాతకి సమర్పించడం కానీ లేకపోతే బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ చెయ్యాలి. బుధవారం నాడు మీ యొక్క జ్యేష్ఠ నక్షత్రం కలిసి వచ్చిన రోజున రామాలయంలో కానీ, కృష్ణుడు ఆలయంలో కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో కానీ తులసి పత్రి కోసి మాలగా సమర్పించండి. అదేవిధంగా దేవతా వృక్షాల్లో విష్టి చెట్టు అని ఉంటుంది. ఆ విష్టి చెట్టు ఎక్కడైనా సరే నర్సరీలో దొరుకుతుంది, వాళ్ళకి చెప్పినా తీసుకొచ్చి ఇస్తారు. ఆ విష్టి చెట్టు దేవతా వృక్షాలు ఉన్న చోట ఉంటుంది. ఆ విష్టి చెట్టుని తీసుకొచ్చి మీ ఇంటి ఆవరణలో కానీ లేకపోతే ఎక్కడైనా దేవాలయంలో కానీ పాతండి. దానికి రోజు నీళ్లు పోయండి. దానివల్ల మీకు నక్షత్రపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే చాలా వరకు తొలగిపోతాయి. అదేవిధంగా బుధవారం నాడు మీరు విష్ణుమూర్తిని ఆరాధించడం, తులసిపత్రి వెంకటేశ్వర స్వామికి కానీ, లక్ష్మీ నరసింహస్వామికి కానీ, కృష్ణుడు ఆలయంలో కానీ, రామాలయంలో కానీ తులసిపత్రి మాలగా కట్టి అందజేయండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు బుధవారం నాడు మహాగణపతిని ఆరాధించడం, సంకటహర చతుర్థి వచ్చిన బుధవారం కానీ, హస్తా నక్షత్రం వచ్చిన బుధవారం కానీ, చవితి బుధవారం నాడు కానీ గణపతి ఆలయం దగ్గర మీరు అవకాశం ఉంటే హోమం జరిపించుకోండి. లేకపోతే కనుక గణపతిని 21 సార్లు గం గణపతయే నమః అని మంత్రాన్ని స్మరిస్తూ ఆ గణపతికి గరిక సమర్పించి 11 ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి 3 దేవాలయంలో పెట్టి మిగిలిన 9 ఒక రెండో ఎన్నో మీరు ప్రసాదంగా స్వీకరించి మిగిలిన వాటిని అందరికీ ప్రసాదంగా పంచండి. మీకు నక్షత్రపరమైన దోషాలు తొలగిపోయి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు గణపతికి కానీ బుధవారం నాడు మీ ఇష్టదైవానికి కానీ కులదైవానికి కానీ జామ పండుని నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు ఉన్నటువంటి ఉదర సంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా యాపిల్ పండుని మీ యొక్క ఇష్టదైవానికి కులదైవానికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు 10 మందిలో గౌరవం, కీర్తి లభిస్తుంది. జనాదరణ, జనాకర్షణ వస్తుంది. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు బుధగ్రహాన్ని ఆరాధించడం, బుధవారం నియమాలు పాటించడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నిరంతరం 108 సార్లు పఠించండి. మీ జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చిన రోజున అంటే జ్యేష్ఠ నక్షత్రం రోజున బుధవారం కలిసి వచ్చిన రోజు యాదగిరి వెళ్ళి స్వామివారిని దర్శించండి. మీ జీవితంలో అనేకమైన మంచి మార్పులు అనేవి తప్పకుండా కలుగుతాయి. కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.